కార్తీక మాసం రానే వచ్చేసింది. ఇంకా భక్తులందరూ కూడా పొద్దున్న దీపాలతోని సాయంత్రం దీపాలతోని శివాలయాలు విష్ణాలయాలు ఫుల్గా బిజీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఏదైనా స్నాక్ ఐటమ్ తయారు చేస్తున్నాను అనుకోగలరు. కాదండి, నేనైతే జ్యోతులను తయారు చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను గోధుమ పిండి వరిపిండి తీసుకొని దాంట్లో కాస్త నెయ్యి గాని నువ్వుల నూనె గాని వేసుకొని పాలు పంచదార వేసుకొని ఈ విధంగా దీపాలను అయితే తయారు చేసుకుంటానండి. ఇవి ఎండబెట్టేసుకొని కార్తీక మాసం అన్నాలు కూడా ఎప్పుడు కావాలొస్తే అప్పుడు వాడుకోవచ్చు. నేను కాస్త ఇందులో కుంకుమతోని కొన్ని జ్యోతులు పసుపుతోని కొన్ని జ్యోతులు అయితే చేసుకున్నాను. ఈ విధంగా చేతితో నక్షత్రాకారం చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే ఉండల్ని తీసుకొని ఒక ప్రమిది తీసుకొని ప్రమిదిలోనే షేప్ లాగా తీసేసుకొని అలా కూడా ఆరబెట్టుకోవచ్చండి. నాకు ఎప్పుడు ఇదే అలవాటు కాబట్టి నేనైతే ఈ నక్షత్ర దీపాలు అయితే చేసేసుకుంటాను. 2 రోజులు ఎండబెట్టేసుకుంటే ఈ విధంగా అయితే గట్టిగా తయారవుతాయి. తర్వాత డబ్బాలోనికి స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలొస్తే అప్పుడు ఈ దీపాలను అయితే వాడుకోవచ్చు. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.